అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ లక్ష్మీదేవి నవ్వు. రచించిన వారు మాలతీ చందూర్ గారు. అసలేం జరిగిందంటే, మీరుత్త అమాయకులండి అంది లక్ష్మీదేవి. అలా అనటంలో ప్రేమ కంటే కాస్త హేళన ధ్వనించింది నారాయణమూర్తికి. అప్పుడప్పుడు లక్ష్మీదేవి ఇలా మురిపెంగా అంటుంటే చిద్విలాసంగా చిరునవ్వు దాచుకుంటూ ఆయన గారు అరమోడ్పు కన్నులతో ఈ ప్రపంచాన్ని వీక్షించటం కద్దు. అయితే ఈసారి అలా అనటంలో కాస్త హేళన, నిర్లక్ష్యం ధ్వనించి చిరుకోపం వచ్చి, మహా నువ్వేదో గొప్ప మేధావి వర్గానికి చెందినట్టు నీ తెలివితేటల గురించి నాకు చెప్తున్నావా? ఆ బుర్రలో రేగడి మట్టి నవ్వుతూ కాస్త తీక్షణంగానే అన్నాడు నారాయణమూర్తి. లక్ష్మీదేవికి చర్రన కోపం వచ్చింది. విసురుగా లేచింది. భర్త గిరిజాలు సవరిస్తున్న చేతిని అమాంతరం లాక్కొని లోపలికెళ్ళిపోయింది. వెళ్ళటం మళ్ళీ కంటపడలేదు. నారాయణమూర్తి వెతికి వెతికి వేసారిపోయాడు. పోనీ పుట్టింటికి వెళ్ళిందా అనుకుంటూ సప్త సముద్రాలు గాలించాడు. ఆహా, లక్ష్మీదేవి కనిపించలేదు. చలోక్తులతో చిలిపి కజ్జాలు పెట్టుకొని నవ్వుతూ నవ్వించి కవ్వించి కాలం కరిగిపోతున్నది తెలియకుండా, ఊపిరి సలపకుండా కబుర్లు చెప్పే లక్ష్మీదేవి పక్కన లేకపోతే పిచ్చెత్తినట్టుంది నారాయణమూర్తికి. ఆకలి దప్పికలు మర్చిపోయాడు. దేనిమీద మనసు నిలపలేకుండా ఉన్నాడు. చుట్టూ పరిసరాలు నిర్జీవంగా ఉన్నట్లనిపిస్తున్నాయి. అలా గమ్యం లేకుండా పిచ్చివాడిలా తిరుగుతూ నడుచుకుంటూ ఒక పల్లెటూరుకి చేరుకున్నాడు. అది మరీ పల్లెటూరు కాదు, పంచాయతీ బోర్డు. మాస్టర్లు లేని బడి, నీళ్లు లేని నుయ్యి, పాడుబడిన గుడి వగైరాతో పవిత్ర భారతదేశంలో గల అనేక పల్లెటూళ్ళ మాదిరిగా ఈ ఊరు ఉంది. ఊరి వెలుపల, ఊరి శివార్లలో ఇటుకలతో కట్టిన గోడలపైన తాటాకులు కప్పిన ఇల్లు, చుట్టూ ముళ్ళ కంచెలతో దడికి వెదురు బొంగుల గేటు, లోపల 2 గేదెలు, ఇటు అటు పరుగులు పెట్టే కోడిపెట్టలు, ముంగిట విశాలంగా పరుచుకున్న గున్నమామిడి చెట్టు, ఆ చెట్టు కింద నులక మంచం. అయితే ఆ మంచం మీద మనుషులెవరూ లేరు. దిక్కుతోచనట్టు అలా రోడ్డు మీద నిల్చున్న నారాయణమూర్తిని చూసి, ఎవరు కావాలండి అని అడిగాడు 25-30 ఏళ్ల మనిషి. నల్లగా కడ్డీ వంటి శరీరం, ముఖం మంచి కలగానే ఉంది. నారాయణమూర్తి జవాబు చెప్పలేదు. గంజి తాగుతారా? గంజా? ఇవాళ శ్రావణ అమావాస్య ఆదివారం. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా మేము గంజి పోస్తాం. దేనికి? అదేం ప్రశ్న? ఇది మా ఆచారం, మా పూర్వీకుల నుంచి వస్తున్న అలవాటు. లోపలికొచ్చి కాస్త గంజి తాగి వెళ్ళండి. తీపి దిమ్మన్నారా? మజ్జిగ పోసివ్వమన్నారా? ఆకలి దప్పులు మర్చిపోయిన నారాయణమూర్తికి ఆ క్షణంలో కడుపులో పేగులు కుయ్యమన్నాయి. పొట్ట ఖాళీగా ఉండి ఎలుకలు ఇటూ అటూ పరిగెత్తుతున్నట్టు అనిపించింది. ఈ గంజి ఎలా ఉంటుందో రుచి చూద్దామన్నట్టు నోరు మెదపకుండా ఆ మనిషి వెంట నడిచాడు. చెట్టు కిందున్న నులక మంచం మీద కూర్చొమ్మని లోపలికెళ్ళి గ్లాస్ నిండా గంజి, ఒక బాదం ఆకులో బెల్లం ముక్క, మరో ఆకులో నిమ్మకాయ ముక్క పెట్టి తీసుకొచ్చి, మీకేం కావాలో అది నంచుకుని తాగండి. ఉల్లిపాయ కూడా తెమ్మన్నారా అడిగాడు ఆ వ్యక్తి. నారాయణమూర్తి గ్లాస్ అందుకుని కాస్త సందేహిస్తూ ఒక గుక్క తాగాడు. మంచి రుచిగా ఉంది. పుల్ల మజ్జిగ కలిపినట్లున్నారు. పుల్ల పుల్లగా ఉండి ప్రాణం లేచొచ్చినట్లయి బిగిన 2 గ్లాసుల గంజి తాగేశాడు నిమ్మకాయ నంజుకొని. చాలా తృప్తిగా ఉంది. ఆ క్షణాన ఏమీ గుర్తుకు రాలేదు. ఆఖరికి లక్ష్మీదేవి కూడా. నువ్వేం చేస్తుంటావు? పొలం గట్రా ఎంతున్నాయి? ఇత్యాది వివరాలయ్యాక నీకు తీరని కోరికలు లేవా? ఏదన్నా కోరుకో అన్నాడు నారాయణమూర్తి. కోరికలకేం, కావలసినన్నుంటాయి. అవి తీరితే మనిషి దేవుడైపోతాడు అన్నాడు శంకర్రావు అని తన పేరు చెప్పుకున్న ఆ యువకుడు. శంకర్రావుకి పెళ్ళయి 2 పిల్లలు. 7వ క్లాసు దాకా చదివి వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. చెప్పు, నీ కోరికలేంటి? అవి తీరే దారి నేను చూపిస్తాను అన్నాడు నారాయణమూర్తి. పట్టుకోటానికి ఆధారం దొరికిన మనిషిలా, నా పేరు ఈ ఊళ్ళో ప్రతి చోట కనిపించాలండి. ఈ ఊర్లోనా, లేక దేశం అంతటానా అడిగాడు నారాయణమూర్తి చదరంగంలోని బంటుని ముందుకు తోస్తున్నంత ఏకాగ్రతతో.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి అన్నట్టు ఈ ఊళ్ళో నా పేరు చెలామణి అవ్వనివ్వండి అన్నాడు శంకర్రావు. నారాయణమూర్తికి మంచి ఉత్సాహంగా ఉంది. లక్ష్మీదేవి తన్ని అమాయకుడంది. చెప్పా చేయకుండా మాయమైంది. ఆమె లేకుండా తను బ్రతకలేడనుకుంది. ఇంకా ఆ లక్ష్మీదేవిని వెతకను. ఈ మనిషి ద్వారా నా ప్రయోజకత్వాన్ని నిరూపించుకుంటాను. ఇతన్ని గొప్పవాడిని చేస్తాను. వారంలో వచ్చే పంచాయతీ ఎలక్షన్లలో నిల్చొమ్మని ఊళ్ళో వాళ్ళడిగినప్పుడు మతిపోయినట్టు చూశాడు శంకర్రావు. కనపడ్డ ప్రతి గోడ మీద నల్లాపత్తుల శంకర్రావు గారిని గెలిపించి గ్రామ ప్రగతికి తోడ్పడండి అని రంగు పెయింటుతో రాసినప్పుడు శంకర్రావుకి గంజి తాగి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయిన వ్యక్తి గురించి గొప్ప భక్తి నమ్మకం ఏర్పడింది. శంకర్రావు ఎన్నికల్లో గెలిచి మెంబర్ అవటమే కాదు, సరాసరి ప్రెసిడెంట్ అయ్యాడు. పూలదండలతో చుట్టూ మంది మార్బలంతో ఇంటికొచ్చిన శంకర్రావుకి నులక మంచం మీద నారాయణమూర్తి కనిపించేసరికి గొప్ప ఆనందం కలిగి కృతజ్ఞతాభావం మనసు నిండా పరుచుకుంది. ఎప్పుడొచ్చారు? మీరు మా ఇంట్లోనే ఉండాలి. మీ కాళ్ళు పట్టుకొని వదలను అంటూ సాష్టాంగపడేసరికి నారాయణమూర్తికి ఇబ్బందిగా, గర్వంగా ఉంది. చిక్కని బర్రెపాలు ఎర్రగా కాచినవి పెద్ద గ్లాస్ నిండా ఇవ్వబోయినప్పుడు, వద్దు, నాకు గంజి కావాలి, క్రిందటిసారిచ్చావే అలాంటిది చేయించివ్వు అన్నాడు నారాయణమూర్తి. చుట్టూ మనుషుల్ని పంపేసి కమ్మని మజ్జిగ కలిపిన గంజి గ్లాసుతో వచ్చి నమ్రతగా గ్లాస్ అందించి నేల మీద నారాయణమూర్తి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు శంకర్రావు. ఇదంతా మీ చలవే, మీరు పెట్టిన భిక్షే అంటున్నాడు. నారాయణమూర్తికి ఆ గంజి కిందటి మాటంత రుచిగా అనిపించలేదు. ఆ పులుపు మజ్జిగలలో రుచి ఈసారి లేదు. అయినా శంకర్రావు చిన్నపుచ్చుకుంటాడేమోనని తాగేసి నిమ్మకాయ ముక్క కొరికాడు. నీ మనసులో కోరిక నెరవేరినట్లేనా? ఊళ్ళో అన్ని గోడల మీద నీ పేరే ఉందిగా? అవుననుకోండి ఆగిపోయాడు శంకర్రావు. ఏం, నీ మనసులో ఉన్నమాట చెప్పు. నీకింకా కోరికలున్నాయా? పల్లెటూళ్ళలో ఏ మార్పు తెద్దామన్నా కుదరదండి. ప్రెసిడెంట్ అన్నారా, చేతిలో కాని లేదండి. ఊరిని ఎలా బాగు చేస్తాను? అంటే మీ ఊరు బాగుపడాలంటే ఇంకా పేరు రావాలంటావా? పేరొక్కటే చాలదండి. అసలు ఈ ఊర్లో మటుకే వినిపించే పేరు అదేపాటి? మన ఊరు శివార్లు దాటితే నేనెవడినో ఎవరికీ తెలీదు. పక్క ఊర్లకు కూడా నీ పేరు వినిపించాలంటావా? మంచి పనులు చేయాలంటే ఈ కాస్త పేరు చాలదండి. జిల్లాలో, రాష్ట్రంలో కూడా పేరుండాలండి. అంతే కదా, నీ పేరు జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతటా వినిపించేట్టు చేస్తాను. ఆ పేరు మంచి పనులు చేయటానికా, లేక అందరూ నీ గురించి చెప్పుకోవాలన్న తపనా? ఊరు పేరు లేనివాడి మాట ఎవరు వింటారండి? ఒక మంచి పని చెయ్యాలంటే పేరుండాలి. సరే, అది చూద్దాం అంటూ ఎండవాలుతుంటే పొడుగాటి నీడలో తను కలిసిపోతూ నడక సాగించాడు నారాయణమూర్తి. ఈ శంకర్రావుకి ఎప్పుడు తృప్తి కలుగుతుంది? ఇతను ఎన్ని కోరికలు కోరుతాడో చూడాలనుంది. ఇతను కోరినవన్నీ ఇచ్చేయాలి. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది, కోరికలు లేవండి అని అనిపించుకోవాలి. ఆ క్షణంలో తనకు ధ్యేయం దొరికినంత సంబరంగా ఉంది నారాయణమూర్తికి. తాడు బొంగరం లేకుండా తిరుగుతున్న తనకి ఒక గమ్యం కనిపించింది. ఈ శంకర్రావుని సంతృప్తుడిని చేయాలి. అంతకంటే తనకి మరో ధ్యాస లేదు. ఆ భావం మనసులో మెదిలేసరికి నారాయణమూర్తి పెదవులు సన్నగా నవ్వాయి. అంటే తనకి కోరిక ఉందన్నమాట. స్వప్రయోజనం కోసం కాదని సరిపెట్టుకో చూశాడు నారాయణమూర్తి. కానీ అంతరాత్మ గింజుకోవటం మొదలుపెట్టింది. 6 నెలల్లో వచ్చిన ఎలక్షన్స్లో శంకర్రావు అసెంబ్లీకి నిలబడటం, గెలవటం చకచకా జరిగిపోయాయి. హైదరాబాద్కి మకాం మార్చిన శంకర్రావుని చూసి రావాలని నారాయణమూర్తికి మహా ఉత్సాహంగా ఉంది. అతనికి శంకర్రావు తరచుగా జ్ఞాపకం వస్తున్నాడు. కానీ శంకర్రావుకి నారాయణమూర్తిని తలుచుకునే వ్యవధి ఉండటం లేదు. ఊపిరి సలపని పని, కార్యక్రమాల్లో సతమతమవుతున్నాడు. మీటింగులు, పూల హారాలు, ఆశ్రితులు, ప్రమాణాలు, ఆస్తుల సంపాదన, చాలా బిజీగా ఉన్నాడు. ఒక రోజున నారాయణమూర్తి అనుకోకుండా రావటం సంభవించింది. శంకర్రావు అమాంతం నారాయణమూర్తి పాదాల మీద పడి పాహిమాం పాహిమాం అన్నాడు నాటిక ధోరణిలో. ఏంటి, నీ కోరిక తీరిందిగా, ఇంకా రక్షించమంటున్నావేంటి అడిగాడు గంజి గ్లాసు ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని చూస్తూ. అయ్యా,
నా బాధ మీకేం తెలుస్తుంది? శాసనసభ సభ్యుడినైనంత మాత్రాన ఏం ప్రయోజనం? మంత్రి కానివాడి మాట ఎవరు వింటారండి? ఒక పక్క వరదలు, మరోవైపు కరువు, అవినీతి, వీటిని కంట్రోల్ చేయలేకుండా ఉన్నారు. ఈ అక్రమాలని నా కళ్ళతో చూడలేకుండా ఉన్నానండి. ఏం చేయమంటావు? మిమ్మల్నేం చేయమని అనటం లేదండి. మంత్రినై ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగల అవకాశం నాకు రాదే అని విచారిస్తున్నాను. అదా సంగతి. పోనీ నీకు మంత్రి పదవి దొరికితే అప్పుడు తృప్తిగా ఉంటుందా? నా రాష్ట్ర ప్రజల సుఖం తప్ప నాకే కోరిక లేదండి అన్నాడు శంకర్రావు. 2 నెలల తర్వాత జరిగిన మంత్రివర్గ మార్పులలో శంకర్రావుని గద్దెక్కించారు. మంత్రిగా పదవీ స్వీకారం అయింది. బాగా ఒళ్ళు చేశాడు. రంగు విరిగి నలుపు కాస్త చామల ఛాయలోకి మారి కళ్ళల్లోకి అహము ఆత్మవిశ్వాసము వచ్చాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆరాటం దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది. మంత్రి పదవి, పేరు, అధికారం ఇంత సునాయాసంగా చిక్కినప్పుడు ఢిల్లీ వైపు మెడచాచి చూడటంలో తప్పేంటి? ముఖ్యమంత్రి ఛాన్స్ లేనంత మాత్రాన కేంద్రంలో మంత్రి పదవికి అర్హుడు కాదని ఎవరంటారు? అసలు తనకంటే ప్రయోజకుడు ఈ పవిత్ర భారతావనిలో ఇంకెవరున్నారు? కేంద్రంలో మంత్రి అయితే ఎంత అధికారం, ఎంత బలగం, దర్జా ఇవన్నీ రాష్ట్ర మంత్రికి వస్తాయా? ఢిల్లీకి పరుగులు పెడుతూ నారాయణమూర్తి కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు శంకర్రావు. ఎప్పటిలాగానే చెప్పా చేయకుండా నారాయణమూర్తి ఊడిపడ్డాడు. ఈసారి శంకర్రావు అతని కాళ్ళ దగ్గర కూర్చోలేదు. ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చొని నారాయణమూర్తిని కుషన్లు ఉన్న సింహాసనం వంటి పెద్ద కుర్చీలో కూర్చోపెట్టాడు. ఫ్రిజ్లోంచి కుంకం పువ్వుతో ఘుమఘుమలాడుతున్న బాదంకీర్ తెప్పించి వంటవాడు ట్రే పట్టుకోగా వంగి ఆ గ్లాసు ట్రేలోంచి తీసి నారాయణమూర్తికి అందించాడు వినయంగా. ఏంటిది, గంజా? కాదు స్వామి, బాదంకీర్. బాదం పప్పులు స్టేట్స్వి వచ్చాయి. చాలా బాగుంటుంది, తీసుకోండి. నాకెందుకయ్యా ఇలాంటివి? మొదటి రోజునిచ్చావే అలాంటి గంజి. మీరేంటండి కాలంతో మారనంటున్నారు? ఏనాటి గంజో ఇంకా అదే తాగుతానంటారా? నేనంతేలే, మారను. ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటాను. అవును, నువ్వింకా శ్రావణ మాసంలో గంజి పోస్తున్నావా, పోయిస్తున్నావా? ఎక్కడండి అంత తీరికేది? ఈ మహాపట్నాల్లో విస్కీ తాగుతారు గాని గంజెవరికి కావాలి? మీరింకా అమాయకంగా ఆలోచిస్తున్నారు అన్నాడు శంకర్రావు. నారాయణమూర్తికి వీపు మీద ఎవరో చల్లును అంటించినట్లయింది. లక్ష్మీదేవి అన్న మాటలు జ్ఞాపకం వచ్చి ఆవేశం, పౌరుషం ముంచుకొచ్చాయి. ఏమయ్యా, నీ కోరికలు పూర్తయినట్లేనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? అడిగాడు. శంకర్రావు లౌక్యంగా జవాబు చెప్పక చేతిగోళ్లు చూస్తూ కూర్చున్నాడు. పెళ్లి చూపులకొచ్చిన పెళ్లి కొడుకులా. నీలో కోరికలు లేకుండా చెయ్యాలనే నా తపన. అందుకే కదా. దేశం అల్లకల్లోలం అయిపోతూ ఉందండి. మత కలహాలు, నల్ల డబ్బు, లంచగొండితనం, విద్రోహ చర్యలు, జనాభా పెరుగుదల, అవిద్య, దారిద్ర్యం, ఇలా ఎన్నో సమస్యలు. వీటిని నిర్మూలించాలంటే కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా ఉండాలండి. కేంద్రంలో బలమైన మంత్రినైతే తప్ప ఈ దేశం బాగు చేయలేనండి. నువ్వనేదేంటి? మీకు తెలియనిదేముందండి. దేశం చిన్నాభిన్నమైపోతుంది. కేంద్ర మంత్రి అంటే ఉక్కులాంటి మనిషి, వెన్నలాంటి హృదయం కలిగి ఉండాలండి. ఆ లక్షణాలు నీలో ఉన్నాయంటావు. శంకర్రావు మాట్లాడలేదు. నారాయణమూర్తి ఎదుటనున్న శంకర్రావు ఉనికిని మర్చిపోయాడు. లక్ష్మీదేవి మాటలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. మీరు ఉట్టి అమాయకులండి. ఆమె ముఖంలో వేలాకోలం, పెదిమిల చివరన హేళనతో కూడిన చిరునవ్వు. లక్ష్మికి పాఠం చెప్పి తీరాలి. అందుకైనా ఈ శంకర్రావు కోరిక తీర్చాలి. తదాస్తు అన్నాడు విని వినపడనట్లు. 4 నెలలు తిరగకుండా రాజ్యసభకి పార్టీవారు ఎన్నిక చేయడం, కేంద్ర మంత్రిత్వం శంకర్రావు ఒళ్ళో వచ్చి పడ్డాయి. అంతా ఆశ్చర్యంగా జరిగిపోయింది. కేంద్ర మంత్రి అయ్యాక విమానాల్లో దేశ విదేశాలు తిరుగుతున్న శంకర్రావు నారాయణమూర్తిని పూర్తిగా మర్చిపోయాడనే చెప్పాలి. అతని నెత్తిమీద లెక్క పెడదామన్నా వెంట్రుకలు లేవు. జుట్టు పూర్తిగా రాలిపోయింది. బొజ్జ బాగా పెరిగింది. అతని శాఖలో అతని మాటకు తిరుగులేదు. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఒక ప్రముఖ మంత్రి. అధికార దర్పము
శక్తియుక్తులు అన్నీ కొట్టిన పిండిలా అబ్బాయి. అయితే బయట దేశాలకి వెళ్ళినప్పుడు పాదాల కింద ఎర్ర తివాచీలు పరిచిన అమెరికా, రష్యా వంటి సూపర్ పవర్ల గల మంత్రులకి లభించిన ప్రాముఖ్యత తనకి లేదన్న బాధ సూదిలా గుచ్చుకుంటూ ఉండేది. విదేశాలకు వెళ్ళినప్పుడు, అంతర్జాతీయ సెమినార్స్కి, కాన్ఫరెన్సులకి వెళ్ళినప్పుడు తనకి తన దేశానికి వెయ్యవలసిన పెద్దపీట వెయ్యటం లేదని కించగా ఉండేది. అట్లాంటప్పుడు నారాయణమూర్తి జ్ఞాపకం వచ్చి ఒక్కసారి ఆయన కనపడితే బాగుండని అనుకునేవాడు. శంకర్రావు ప్రార్థనని విన్నట్టుగా ఒకరోజు నారాయణమూర్తి ఊడిపడ్డాడు. శంకర్రావు ముఖంలో ఆయన ఆశించినట్లు తృప్తి కనిపించలేదు. సరికదా, ముఖం పీక్కుపోయినట్లుగా జబ్బుపడి లేచిన వాడిలా కనిపించాడు. ఏంటి, ఈ మంత్రి పదవి కూడా నీకు తృప్తినివ్వలేకుండా ఉందా? అడిగాడు నారాయణమూర్తి. ఈ వసుదైక కుటుంబానికి నేను భారత ప్రధాని పదవిలో తప్ప భద్రత ఇవ్వలేననుకుంటా. అంటే ప్రపంచ శాంతి కావాలంటే యుద్ధాలు, అణువిధ్వంసాలు శాశ్వతంగా సమసిపోయి ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లాలంటే నేను ఈ దేశానికి ప్రధానినై భారత జాతిని ముందుకు నడపాలి. అది నీ వల్ల అవుతుందా? ఎందుకు కాదు, ఒక మారుమూల పల్లె నుంచి ఇంతదాకా వచ్చిన వాణ్ణి. అది చెయ్యలేనా? ఆ పైన నీకు కోరికలుండవా? ఉండవు. అదే నా ఆఖరి కోరిక అన్నాడు శంకర్రావు నిశ్చలంగా. నారాయణమూర్తి మనసులో లక్ష్మీదేవి తలుక్కుని మెరిసింది. ఈ క్షణాన ఆమె తన పక్కనుంటే ఎంత బాగుండును. ఎక్కడుంది? నారాయణమూర్తి ఇంతవరకు తన దివ్య దృష్టిని ఉపయోగించలేదు. ఎప్పుడైతే తన దివ్య చక్షువుని ఉపయోగించాడో ఆ మరుక్షణంలో లక్ష్మీదేవి తన మనస్సుని పుస్తకంలా చదివేయగలదు. చదివి భార్య లేకుండా బతకలేడని వేలాకోలం చేసి మరీ వెర్రిబాగుల వాడి కింద కట్టేస్తుందని లోపల భయం. కానీ ఉండబట్టలేకపోయాడు. ఈ ఒక్క కోరిక తీర్చేస్తే శంకర్రావుకి మరి కోరికలుండవు. కోరికలు లేని మానవుడు ఒక్కడైనా, ఈ భూమి మీద కనీసం ఒక్కడైనా ఉన్నాడని లక్ష్మీదేవికి రుజువు చేయొచ్చు. ఈ అవకాశం వదులుకోకూడదు. అంతదాకా పట్టుదలగా ఉన్న నారాయణమూర్తి ఇంకా ఆగలేక తన దివ్య దృష్టిని ప్రసరించటం ఆరంభించాడు. లక్ష్మీదేవి ఎక్కడ దాక్కుంది? తన కంటికి కనపడకుండా ఎక్కడుంది? సముద్రాలు, పర్వతాలు, నదీ నదాలు, నగరాలు, పల్లెలు తలనొప్పొచ్చేదాకా ఏకాగ్రతతో పరికించాడు. ప్రపంచంలోని మూల మూలకి దృష్టి ప్రసరింపచేయగా ఆఖరికి లక్ష్మీదేవి ఇనుపరల మధ్య మంచు కొండలు దాటి ఎక్కడో పరాయి దేశంలో బంధింపబడుంది. ఊరు పేరు చిరునామా లేకుండా రహస్యంగా స్విట్జర్లాండ్లో మారుమూల బ్యాంకుల్లో బంధింపబడిన లక్ష్మీదేవి నారాయణమూర్తి దివ్య దృష్టి తన మీద పడేసరికి లాకర్లు చీల్చుకొని మంచు పర్వత శ్రేణి దాటుకొని గబాలున నాదుడి గుండెల మీద వాలింది. గోముగా భర్త వంక చూస్తూ, చూశావా, నన్ను అమాయకుడిని అన్నావు. మనిషికి కోరికలు లేకుండా చేశాను, చూస్తావా అన్నాడు నారాయణమూర్తి విజయగర్వంతో భార్య వంక చూస్తూ. ఆ దంపతుల అన్యోన్యత, ఆ వయసులో లక్ష్మీదేవి భర్త గుండెల మీద తలబెట్టుకొని గారాలు పోవటం చూస్తుంటే శంకర్రావుకి ఒళ్ళు మండింది. తను నాయకుడవుతాడు, దేశ ప్రధానవుతాడు, బాగానే ఉంది. కానీ వెర్రిబాగుల నారాయణమూర్తి తనకు పోటీగా తనలాంటి వాడిని మరొకరిని తయారు చేస్తే తన గతేంటి? అందులోనూ భర్తకిష్టమైతే భార్యకి తప్పకుండా అయిష్టం కలుగుతుంది. అది సర్వసహజం. భర్త వైపు వాళ్ళని పురుగల్లా చూసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవిడ మటుకు అలాంటి పని చెయ్యదని నమ్మకమేంటి? శంకర్రావు గొంతు సవరించుకొని అసంతృప్తిగా బయటికి చూస్తున్నాడు. ఆకాశ హర్షాల వంటి తన కోరికలకు ఈ నారాయణమూర్తి అడ్డు తగలపోతున్నాడా? అది కాదు, నానుస్తున్నాడు శంకర్రావు. ఇంకా కోరికలే లేవన్నావు, సంతృప్తిగా ఉంటానన్నావు. ఉంటాను, కానీ నా పదవి శాశ్వతంగా ఉండాలి. ఉంటుంది. ఆహా, నాకు నమ్మకం లేదు. ఎందుకని? నాలాంటి వాణ్ణి మరొకరిని మీరు తయారు చెయ్యరని నమ్మకం ఏంటి? నారాయణమూర్తికి ఈసారి నిజంగానే కోపం వచ్చింది. ఓరి దౌర్భాగ్యుడా అన్నాడు. అటువంటి మాట భర్త నోటంట ఎన్నడూ వినని లక్ష్మీదేవి ఉలిక్కిపడి నారాయణమూర్తి కళ్ళల్లోకి చూసింది భయంగా. ఆయన కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. గ్లాసుడు గంజి తాగినందుకు
ప్రతిఫలంగా ఇన్ని చేస్తే ఈ మనిషి ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడా? మనుషులు తమని తామే నమ్మరా? తమ నీడని చూసి తామే భయపడుతున్నారా? అనుమానం, భయం, ద్వేషం, అధికార దాహం ఇవి తప్ప వీళ్ళకి ఇంకేమీ తెలియవా? కృతజ్ఞత, దయ, దాక్షిణ్యం వీటిని మర్చిపోయిన ఈ మానవజాతికి తమని అనునిత్యం వెంటాడే శక్తి ఇంకోటుందని తెలీదా? నిర్లిప్తంగా, జాలిగా నవ్వుతున్న నారాయణమూర్తిని చూసేటప్పటికీ శంకర్రావుకి ఏదో భయం వేసింది. ఈ వ్యక్తిని ఇక్కడికిక్కడే హతమారిస్తే తనకింకేం భయం ఉండదు. తన మాటకి, అధికారానికి ఎదురుండదు. తను ఈ దేశాన్ని తన గుప్పెట్లో, తన ఏలుబడిలో ఉంచుకోవాలి. శంకర్రావు తన ప్రమేయం లేకుండా 2 చేతుల్ని ముందుకు చాచాడు. నారాయణమూర్తి గొంతు పట్టుకునే ప్రయత్నంలో నారాయణమూర్తి ఒక్కడుగు వెనక్కి వేశాడు. శంకర్రావుకి కనపడని నీడ, మృత్యునీడ అతనికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మూర్ఖుడు, తను శాశ్వతం అనుకున్నాడీ మూర్ఖుడు. కంటికి కనపడిన మరో మహాశక్తి తన్ని నీడలా అంటిపెట్టుకుని ఉంటుందని తెలుసుకోలేని ఇటువంటి పరమమూర్ఖుడికి కోరికలు లేకుండా చేయటం సాధ్యమా? కాదు, అది అసాధ్యమైన పని. ఎత్తిన 2 చేతులు దించకుండానే గుండాగిపోయి అక్కడికక్కడే నేల మీదకి ఉరిగిపోయిన శంకర్రావుని చూస్తే నారాయణమూర్తికి జాలేసింది. లక్ష్మీదేవి అన్న మాటల్లో సత్యం ఉందేమో. నిజంగా తాను అమాయకుడా? భార్య వంక చిద్విలాసంగా చూడబోయాడు. కానీ ఆ చిరుహాసంలో కాస్త సిగ్గు, తను పొరపాటు పడ్డానన్న పశ్చాత్తాపం లీలా మాత్రంగా తొంగి చూడగా లక్ష్మీదేవి అల్లరిగా నవ్వుతూ చూసింది. ఆ అల్లరిలో జాలి కూడా మిళితమైంది. తన భర్త అమాయకుడే అని మరోసారి తనలో తాను నవ్వుకుంది. ఆ నవ్వులో విజయగర్వం లేదు. తల్లి పసిబిడ్డని సముదాయించే లాలన, మాతృత్వపు ఛాయలు ఉన్నాయి. ఇప్పుడు నారాయణమూర్తికి కోపం రాలేదు. లక్ష్మీదేవిపై కొండంత గురి, నమ్మకం కలిగాయి. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.